హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది సంగతి. మీరు ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక గుద్దు గుద్దితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. సరే, ఈరోజు సంగతి ఏంటంటే రీసెంట్గా విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ గురించి. ఈ మూవీలో ఒక ఫ్యామిలీ శ్రీలంక నుండి ఇండియాకి వలస వస్తారు. ఆ ఫ్యామిలీ ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న సిస్టమ్ని ఎలా ఎరిపుగుని చేసింది అనేది మెయిన్ థీమ్. మూవీ చూసిన అందరికీ మూవీ బాగుంది కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ ఆ మూవీలో ఉన్న హిడెన్ ఎజెండా అర్థమైందంటే చెప్పు తీసుకుని కొడతారు ఆ డైరెక్టర్ని. అసలు ఒక కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి అనఫిషియల్గా మైగ్రేట్ అవ్వడం అన్నది ఎంత పెద్ద క్రైమ్. ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ని ఎంతో స్మూత్గా ప్రజల మెదళ్ళలోకి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశాడు ఈ డైరెక్టర్. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద సమస్యల్లో ఒకటి వలసవాదం. బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, రోహింగ్యాస్, వీళ్ళ వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుంది. చాలా ప్రాంతాల్లో లో లెవెల్ జాబ్స్ వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అంతేకాదు, వీళ్ళ వల్ల దేశ భద్రతకు కూడా ముప్పే. మన దేశంలోకి అక్రమంగా చొరబడి వాళ్ళ దేశం కోసం పనిచేసే నా కొడుకులతో ఎప్పటికైనా ముప్పే కదా. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి కాన్సెప్ట్ని ప్రజలపై రుద్దడమే చాలా నేరం అనుకుంటే, ఇలాంటి సినిమాని ఆహా ఓహోని జాకిలి పెట్టి లేపుతున్న డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్ కిచ్చా సుదీప్లను ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు. వీళ్ళకు డబ్బు, ఫేమ్ తప్ప దేశం, ప్రజల గురించి అస్సలు పట్టదు. ఇక్కడ ఎప్పుడూ డిస్కషన్కి రాని ఒక విషయం గురించి చెప్పాలి. చాలామంది తమిళ డైరెక్టర్స్ ఇలానే ఉన్నారు. తమిళనాడు అంటే అదేదో ప్రత్యేక దేశమైనట్లు, వాళ్ళకేదో సెపరేట్ రాజ్యాంగం ఉన్నట్లు వాళ్ళ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అంతేకాదు, రావణుణ్ణి పూజించడం, హిందువుల్ని తక్కువగా చేసి చూపించడం వీళ్ళకి ఈ మధ్య అలవాటైపోయింది. అంతేలే, వాళ్ళ గవర్నమెంటే అలా ఉంది, ఇంకా ప్రజలు ఎలా ఉంటారో ఊహించలేమా. ఇప్పటికే తమిళనాడు అంటే ఇన్సెక్యూరిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఇలానే కొనసాగితే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారడం అతి త్వరలోనే చూస్తాం. అదండి సంగతి. ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఎందుకండి అంత ఆలోచిస్తున్నారు? మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒకరికి ఎదగడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. లైక్, షేర్ చేయడం వల్ల మంచి కంటెంట్ని ఎంతోమందికి రీచ్ అయ్యేలా చేసిన వాళ్ళు అవుతారు. ఇలా రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్.